ఇలా అయితే ఫస్ట్ మా పేరెంట్స్ ని బాగా చూసుకుంటానండి. ఎందుకంటే అబ్బాయిలకి ఎక్కువ ఉంటది పేరెంట్స్ ని వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలని, కానీ నేను నా దగ్గరే ఉంచుకుంటాను మా మమ్మల్ని. ఓకే, ఒక అబ్బాయి లాగా మారి మీ పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటారు. మీకోసం ఒకవేళ మీరు అబ్బాయిగా మారితే ఏం చేస్తారు? అలా ఏం లేదా? ఓకే, థ్యాంక్ యూ. ఒక్కరోజు సీఎం అయితే ఏం చేస్తారు? రాదు కదండి, ఒకవేళ వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను ఆ రోజు. ఏం చేస్తారు? సమాజానికి ఏం చేస్తారు? సమాజానికండి స్త్రీలకి సంబంధించిన చట్టాలన్నీ తీసుకొస్తానంటే. ఆల్రెడీ ఇప్పుడు స్త్రీలకు ఉన్నాయి కాబట్టి మొగుళ్ళని చంపేస్తున్నారు కదా. చంపేసే మొగుళ్ళ కోసం అమ్మాయిలు కాదండి, నార్మల్ గా ఎలాంటి చట్టాలు తీసుకొస్తారు? మీరు మీ హస్బెండ్ లని చంపేసినా కూడా ఏ కేసులు ఉండవు? అందరూ అలా ఉండరు కదండి, అలాగని చెప్పేసి జెంట్స్ కూడా ఉన్నారు అమ్మాయిలు చంపేసే వాళ్ళు. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. అయితే ఈ రోజు మన సుచిత్ర దగ్గర ఒక 18 years అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అది చాలా బాధాకరమైన విషయం అండి, అలా చంపడం అనేది. సో ఆ ప్రేమ అనేది కొద్దికాలమే ఉంటది, కానీ పేరెంట్స్ ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటది. అలాంటి ప్రేమని వదులుకొని ఆ అమ్మాయి అలా వెళ్ళిందంటే అది చాలా. అంటే ఒక 18 years అమ్మాయి వాళ్ళ అమ్మని ఆ అమ్మాయికి మెచ్యూరిటీ పవర్ లేదని. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు కూడా అన్ని మంది తీసుకొని చంపుతున్నారు. దాని గురించి ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఈ అమ్మాయి తయారవుతున్నారు అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి వాళ్ళు షార్ట్ టెంపర్ ప్రేమ చూసుకుంటున్నారు. అంటే అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్లనే ఇలా జరుగుతున్నాయి అంటారా? అలాగే లేదండి, ఫ్రీడమ్ అనేది ఇద్దరికి బోత్ ఆఫ్ ఇవ్వాలి, ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ కాబట్టి. సూపర్, థ్యాంక్ యూ. అమ్మాయిలు ఏం